హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కమ్యూనిటీ. మనం ఈరోజు వచ్చేసి రీజనింగ్ అనే సబ్జెక్ట్లో క్యాలెండర్ అనే టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మనకి ప్రెజెంట్లీ చూసుకున్నట్టయితే ఏపీ అండ్ టీఎస్ఎస్ఐలో క్యాలెండర్ టాపిక్ మీద క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. అలాగే మనకి ప్రీవియస్లీ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, గ్రూప్ డి, గ్రూప్ సిలో మనకి 2 to 3 క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. సో మనం డైరెక్ట్లీ క్యాలెండర్ అనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం క్యాలెండర్ అనే టాపిక్ని దేన్ని బేస్ చేసుకొని చేస్తామంటే ఇయర్ని బేస్ చేసుకొని చేస్తాం. సో మనకి ఇయర్ వచ్చేసి 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. ఇయర్ అనేది 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లీప్ ఇయర్ అంటాం. సెకండ్ వన్ ఏమంటామంటే నార్మల్ ఇయర్ అంటాం. సో మనకి నార్మల్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయంటే 365 డేస్ ఉంటాయి. నార్మల్ ఇయర్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. లీప్ ఇయర్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయంటే 366 డేస్ ఉంటాయి. లీప్ ఇయర్లో మనకి 366 డేస్ ఉంటాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నార్మల్ ఇయర్ అండ్ లీప్ ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయని అడిగితే ఏం చెప్తామంటే నార్మల్ ఇయర్లో వచ్చేసి ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే ఉంటుంది. 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే ఉంటుంది. అలాగే మనకి లీప్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ 1 డే అనేది యాడ్ అయింది. సో మనకి లీప్ ఇయర్లో 1 డే ఎక్కడ యాడ్ అవుతుందంటే ఫిబ్రవరి 29. సో మనకి నార్మల్ ఇయర్లో ఫిబ్రవరి 28 వరకే ఉంటుంది. నార్మల్ ఇయర్లో మనకి ఫిబ్రవరి 28 వరకే ఉంటుంది. సో మనము లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ అని ఎలా కనుక్కుంటాం? సో మనకి ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయర్ లేదా నాన్ లీప్ ఇయర్ అనేది ఎలా కనుక్కుంటాం అనేది నెక్స్ట్ చూద్దాం. మనకి క్యాలెండర్లో 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయని తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి లీప్ ఇయర్, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ లీప్ ఇయర్. సో మనకి ఇక్కడ లీప్ ఇయర్ అండ్ నార్మల్ ఇయర్ అని ఎలా కనుక్కుంటామంటే ఎప్పుడైనా మనకి ఒక ఇయర్ ఇచ్చినప్పుడు 4తో డివైడ్ చేయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 4తో డివైడ్ చేయండి. రిమైండర్ 0 వచ్చిందంటే ఆ ఇయర్ని మనం లీప్ ఇయర్ అంటాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే నేను ఇంగ్లీష్లో రాస్తాను ఒకసారి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇఫ్ ద ఇయర్ ఈజ్ divisible by 4 leaves remainder 0, then the year is లీప్ ఇయర్. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇచ్చిన ఇయర్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ 0 వచ్చిందంటే, రిమైండర్ అంటే మనకి శేషం 0 వచ్చిందంటే మనకి ఆ ఇయర్ని లీప్ ఇయర్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1996. సో మనకి 1996 అనే ఇయర్ ఇచ్చి మనకి లీప్ ఇయరా లేదా నార్మల్ ఇయరా అని చెక్ చేయమంటాడు. సో మనకి లీప్ ఇయరా నార్మల్ ఇయరా అని ఎలా చెక్ చేస్తామంటే ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేయండి. ఫస్ట్ 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 4 జా 16, 9లో 6 పోతే 3, రిమైనింగ్ ఏముంది 9. సో 4 9 జా 36, 9లో 6 పోతే 3, రిమైనింగ్ ఏముంది 6 ఉంది. 4 9 జా 36. సో మనకి రిమైండర్ ఏమొచ్చింది? రిమైండర్ వచ్చేసి 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి సో మనకి 1996 అనేది ఏమని చెప్తామంటే లీప్ ఇయర్ అని చెప్తాం. 1996ని లీప్ ఇయర్ అని చెప్తాం. సో మనకి ఎప్పుడైనా కానీ ఇలా ఇచ్చినప్పుడు మనం టైం సేవ్ చేసుకోవాలంటే 1996ని 4తో మొత్తం డివైడ్ చేయకుండా మనకి 4 డివిజిబిలిటీ రూల్ ఒకటి ఉంది. ఆ డివిజిబిలిటీ రూల్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో మనకి ఎప్పుడైనా కానీ ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ వచ్చేసి 4తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయమంటే లాస్ట్ 2 డిజిట్స్. సో మనకి ఇచ్చిన నంబర్లో లాస్ట్ 2 అంకెలు మాత్రమే చెక్ చేస్తాం. లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 4.
4. సో మనకి లాస్ట్ 2 డిజిట్స్ని మాత్రమే చెక్ చేస్తాం. 4తో డివిజిబుల్ అయితే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే ఆ నంబర్ మొత్తం మనకి 4తో డివిజిబుల్ అవుతుందని చెప్తాం. సో మనకి ఇక్కడ 1996లో మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి 96. లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 96 ఉంది. సో మనకి 4తో డివిజిబుల్ అవుతుందా అంటే సో 4 2s 8 రిమైనింగ్ ఏముంటుంది 1 ఉంటుంది. 4 4s 16. సో మనకి 4 4s 16. సో మనకి 96 అనేది కంప్లీట్గా డివైడ్ అయింది కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది 0 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది కాబట్టి సో మనము 1996 అనేది లీప్ ఇయర్ అని చెప్తాం. లీప్ ఇయర్ అని చెప్తాం. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 2004. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 2004 ఉంది. సో మనకి లీప్ ఇయర్ అని ఎలా చెక్ చేస్తామంటే ఇచ్చిన ఇయర్ని 4తో డివిజిబుల్ చేయండి, లేదా మనకి ఇచ్చిన ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివిజిబుల్ చేయండి. సో మనకి లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 04 ఉంది. 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2004 అనేది మనకి లీప్ ఇయర్ అని చెప్తాం. 2004 వచ్చేసి లీప్ ఇయర్ అని చెప్తాం. సో మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1986. సో మనకి 86ని 4తో డివిజిబుల్ చేయండి. 86ని 4తో డివిజిబుల్ చేయండి. సో మనకి 4 2s 8. నెక్స్ట్ ఏముంది 4 1s 4. సో మనకి రిమైండర్ ఏమొచ్చింది 2 వచ్చింది. సో మనకి రిమైండర్ 2 వచ్చింది కాబట్టి మనకి 1986 అనేది నార్మల్ ఇయర్ అని చెప్తాం. నార్మల్ ఇయర్ అని చెప్తాం, లేదా నాన్ లీప్ ఇయర్ అని కూడా చెప్తాం. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2007 లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివిజిబుల్ చేయండి. సో లాస్ట్ 4 డిజిట్స్ వచ్చేసి 7 అనేది 4తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది వచ్చేసి మనకి నార్మల్ ఇయర్ అని చెప్తాం. అలాగే మనకి 2012లో మనకి 12 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2012 అనేది మనకి లీప్ ఇయర్ అని చెప్తాం. లీప్ ఇయర్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి 2019లో లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 19 4తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి మనకి నార్మల్ ఇయర్ అని చెప్తాం. 2019 వచ్చేసి నార్మల్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి 1984 వచ్చేసి 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ అని చెప్తాం. సో మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 1888 ఉంది. సో మనకి లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 88 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ అని చెప్తాం. సో మనకి నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే 2000 ఇచ్చాడు. నెక్స్ట్ 2000. అలాగే 9th వన్ వచ్చేసి 1600, 10th వన్ వచ్చేసి 1800, 11th వన్ వచ్చేసి 1900. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇచ్చిన ఇయర్స్ అనేది సెంచురీ ఇయర్స్, అంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి మనకి జీరోస్తో ఎండ్ అవుతాయి. సో మనకి ఎప్పుడైనా కానీ లాస్ట్ 2 డిజిట్స్ అనేది 0తో ఎండ్ అయినప్పుడు వాటిని సెంచురీ ఇయర్స్ అంటాం. సెంచురీ ఇయర్స్ అంటాం. సో మనకి సెంచురీ ఇయర్స్ ఇచ్చినప్పుడు 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సెంచురీ ఇయర్స్ ఇచ్చినప్పుడు మనకి 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి సో మనకి సెంచురీ ఇయర్స్ ఇచ్చినప్పుడు రూల్ చేంజ్ అవుతుంది. ఆ రూల్ అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్లో రాస్తాను, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి సెకండ్ రూల్ వచ్చేసి ఇఫ్ ద ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై 400 leaves remainder 0, then the year is leap year. దీని మీనింగ్ ఏమంటే మనకి ఎప్పుడైనా కానీ ఒక సెంచురీ ఇయర్ ఇచ్చాడు. సో మనకి సెంచురీ ఇయర్ ఇచ్చి లీప్ ఇయరా లేదా నార్మల్ ఇయరా కనుక్కోమంటే సో మనం ఫస్ట్ ఏం చేస్తాం 4తో డివైడ్ చేసేవాళ్ళం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెంచురీ ఇయర్ ఇచ్చాడు. సెంచురీ ఇయర్ ఇచ్చినప్పుడు మనకి 400తో డివైడ్ చేయాలి. సెంచురీ ఇయర్ ఇచ్చినప్పుడు 400తో డివైడ్ చేయాలి. సో మనకి 2000ని 400తో డివైడ్ చేస్తే 2 zeros క్యాన్సిల్, 4 5 times 20. సో మనకి కంప్లీట్గా డివైడ్ అయింది కాబట్టి 2000 అనేది 400తో డివైడ్ అయింది కాబట్టి సో మనకి 2000ని లీప్ ఇయర్గా చెప్తాం. 2000ని లీప్ ఇయర్గా చెప్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకేముంది 1600 ఉంది. సో మనకి 2 zeros ఎండ్ అయింది కాబట్టి సెంచురీ ఇయర్ అని చెప్తాం. సెంచురీ ఇయర్ ఇచ్చినప్పుడు 400తో డివైడ్ చేయాలి. మొత్తం ఇయర్ని 400తో డివైడ్ చేయాలి. సో 20 క్యాన్సిల్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4 4s 16. సో మనకి కంప్లీట్గా డివైడ్ అయింది కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది 0 వస్తుంది. సో మనకి 1600 అనేది లీప్ ఇయర్ అని చెప్తాం. నెక్స్ట్ 1800 ఉంది. 1800 అనేది కూడా సెంచురీ ఇయర్ కాబట్టి 400తో డివైడ్ చేయండి. 400తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 4 4s 16. సో మనకి రిమైండర్
2 ఉంటుంది. 16 వెళ్ళిపోయింది, ఇంకా ఏముంటుంది 18లో 2 ఉంటుంది. సో మనకి రిమైండర్ 0 రాలేదు కాబట్టి మనం దీన్ని ఏమని చెప్తాం, నార్మల్ ఇయర్ అని చెప్తాం. దీన్ని నార్మల్ ఇయర్ అని చెప్తాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 1900 ఉంది. 1900ని 400తో డివైడ్ చేయండి. 1900ని 400తో డివైడ్ చేయండి. సో మనకి 2020 క్యాన్సిల్ అయిపోయి 4తో డివైడ్ చేస్తే 19 రిమైండర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో మనకి రిమైండర్ 3 వచ్చింది కాబట్టి 1900 అనేది మనకి నార్మల్ ఇయర్ అని చెప్తాం. నార్మల్ ఇయర్ అని చెప్తాం. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్టయితే లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్కి 2 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ వచ్చేసి మనకి ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేసి రిమైండర్ 0 వచ్చినప్పుడు మనం ఆ ఇయర్ని లీప్ ఇయర్ అంటాం. లేదా డివైడ్ అవ్వనప్పుడు మనకి అంటే శేషం 0 రానప్పుడు మనం ఆ ఇయర్ని నార్మల్ ఇయర్ అని చెప్తాం. సెకండ్ రూల్ ఏం చెప్పుకున్నామంటే ఇఫ్ ద ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై 400 లీవ్స్ రిమైండర్ 0 దెన్ ద ఇయర్ ఈజ్ లీప్ ఇయర్. సో ఇక్కడ ఒక వర్డ్ మిస్ చేశాను. సో ఇఫ్ ద గివెన్ సెంచురీ ఇయర్ సో మనకి సెంచురీ ఇయర్ ఇచ్చినప్పుడు మాత్రమే 400తో డివైడ్ చేస్తాం. సో మనకి సెంచురీ ఇయర్ ఇచ్చినప్పుడు 400తో డివైడ్ చేసి రిమైండర్ 0 శేషం 0 వచ్చిందంటే మనకి ఆ ఇయర్ని లీప్ ఇయర్ అంటాం. శేషం 0 రాకోకుండా వేరే నంబర్స్ వచ్చాయనుకోండి ఆ ఇయర్ని మనం నాన్ లీప్ ఇయర్ లేదా నార్మల్ అంటాం. నార్మల్ ఇయర్ అంటాం. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది, ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయనేది చెక్ చేయడం ఎలాగో నేర్పిస్తాను. సో మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఆడ్ వన్ అవుట్. సో ఫైండ్ ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. మనకి ఎగ్జామ్స్లో ఇలాగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే 1882, సెకండ్ ఆప్షన్ 1800, సి వచ్చేసి 1992, డి వచ్చేసి 1900 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లీప్ ఇయర్ లేదా నార్మల్ ఇయర్ని చెక్ చేయడం ఎలా అనేది చెప్పుకున్నాం. సో మనకి ఆ 2 రూల్స్ని ఫాలో అయితే సరిపోతుంది ఇక్కడ. సో మనకి 1882, సో మనకి లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 82 ఉంది. 4తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది నార్మల్ ఇయర్. సో బి వచ్చేసి 1800 అనేది సెంచురీ ఇయర్ కాబట్టి 400తో డివైడ్ చేద్దాం. 400తో డివైడ్ చేసి 2 zeros క్యాన్సిల్, 4 4 16. సో మనకి రిమైండర్ 0 రాలేదు కాబట్టి దీన్ని కూడా మనం నార్మల్ ఇయర్ అంటాం. 1992. సో మనకి ఇచ్చిన ఇయర్ సెంచురీ ఇయర్ కాదు కాబట్టి 4తో డివైడ్ చేద్దాం. లాస్ట్ 2 నెంబర్స్ ఏమున్నాయి 92, 4 2 8, రిమైనింగ్ ఏముంటుంది 1 ఉంటుంది, 4 3 12. సో మనకి కంప్లీట్గా డివైడ్ అయింది కాబట్టి 4తో డివైడ్ అయింది కాబట్టి మనము 1992ని లీప్ ఇయర్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి 1900 అనేది మనకి సెంచురీ ఇయర్ కాబట్టి 400తో డివైడ్ చేద్దాం. 400తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది మనకి 4 4 16, రిమైండర్ ఏముంది 3 ఉంది. రిమైండర్ వచ్చేసి 3 ఉంది కాబట్టి మనం ఈ ఇయర్ని వచ్చేసి మనం నార్మల్ ఇయర్ అంటాం. సో మనకి ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే డిఫరెంట్గా మనకి ఏది వచ్చింది, థర్డ్ ఆప్షన్ అనేది లీప్ ఇయర్ వచ్చింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లీప్ ఇయర్ అనేది ఎవ్రీ 4 years తర్వాత వస్తుందని చెప్పుకున్నాం. సో మనకి ఫస్ట్ 5 years, ఫస్ట్ 10 years, ఫస్ట్ 15 years అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్స్లో ఎన్ని సంవత్సరాల తర్వాత లీప్ ఇయర్ వచ్చిందనేది కనుక్కుందాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్స్లో ఎన్ని సంవత్సరాల తర్వాత లీప్ ఇయర్స్ అనేది వచ్చిందనేది కనుక్కుందాం. లీప్ ఇయర్. సో మనకి ఇక్కడ ఫస్ట్ 5 yearsలో 5 years అంటే ఇక్కడ మీనింగ్ ఏమంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. సో మనకి ఫస్ట్ 5 yearsలో లీప్ ఇయర్ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. సో మనకి 1 అనేది 4తో డివిజిబుల్ అవ్వదు, 2 అనేది 4తో డివిజిబుల్ అవ్వదు, 3 అనేది 4తో డివిజిబుల్ అవ్వదు, 4 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4th ఇయర్ మనకి లీప్ ఇయర్ అవుతుంది. 5 అనేది 4తో డివిజిబుల్ కాదు కాబట్టి సో మనకి ఫస్ట్ 5 yearsలో ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి, 1 లీప్ ఇయర్ వచ్చింది. అది ఏ ఇయర్ అంటే 4th ఇయర్ అని చెప్తాం. సో మనకి ఫస్ట్ 5 yearsలో ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి, 1 లీప్ ఇయర్ వచ్చింది. అది ఏ ఇయర్ అంటే 4th ఇయర్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 10 yearsలో ఎన్నిసార్లు లీప్ ఇయర్స్ వస్తాయి. ఫస్ట్ 10 yearsలో ఎన్నిసార్లు లీప్ ఇయర్స్ వస్తాయంటే ఇక్కడ డైరెక్ట్గా ఏం చెక్ చేయాలి అంటే మనం 4 యొక్క మల్టిపుల్ని చెక్ చేయండి. ఇచ్చిన ఇయర్స్ వరకు 4 యొక్క మల్టిపుల్ని చెక్ చేస్తే సరిపోతుంది. సో మనకి 4 1 4, 4 2 8. సో మనకి ఇక్కడ 10ని దాటకూడదు, 4 2 8. సో మనకి 2 times వస్తుంది. అది ఏ ఇయర్ అంటే 4th ఇయర్, 8th ఇయర్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 15 yearsలో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి. ఫస్ట్ 15 yearsలో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి, 4 యొక్క మల్టిపుల్ని చెక్ చేయండి. 4 3 12. సో మనకి 3 లీప్ ఇయర్స్ వస్తాయి. 3 లీప్ ఇయర్స్ అవి ఏవేవి అంటే 4th ఇయర్,
8th ఇయర్ 12th ఇయర్ 4th ఇయర్ 8th ఇయర్ 12th ఇయర్. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ 25 ఇయర్స్లో ఫస్ట్ 25 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 4 యొక్క మల్టిపుల్ని చెక్ చేయండి. 4 4 16, 4 5 20, 4 6 24. 25ని దాటకూడదు. 4 6 24. సో మనకి 24 కాబట్టి 6 టైమ్స్ వెళ్ళింది. సో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 6 లీప్ ఇయర్స్ వస్తాయి. అవి ఏవేవి అంటే 4th, 8th, 12th, 16th, 20, 24. సో మనకి ఇక్కడ 6 లీప్ ఇయర్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసి ఫస్ట్ 50 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయంటే 12 లీప్ ఇయర్స్ వస్తాయని చెప్తాం. 50ని 4 మల్టిపుల్ని చెక్ చేయండి 50 వరకు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయంటే 24 లీప్ ఇయర్స్. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇచ్చిన 100 ఇయర్స్ కాబట్టి మనకి ఇచ్చిన ఇయర్ అనేది సెంచరీ ఇయర్ ఉంది. సో మనకి 100th ఇయర్ అనేది 400తో డివైడ్ అవ్వదు కాబట్టి 100 అనేది మనకి సెంచరీ ఇయర్ ఉంది. సెంచరీ ఇయర్ 400తో డివైడ్ అవ్వదు కాబట్టి సో మనకి 100th ఇయర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? నార్మల్ ఇయర్ అవుతుంది. సెంచరీ ఇయర్ అయినప్పటికీ కూడా నార్మల్ ఇయర్ అవుతుంది కాబట్టి 24. సో మనకి 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. మనం లాస్ట్ వచ్చేసి మనకి ఎవ్రీ 100 ఇయర్స్కి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 24 లీప్ ఇయర్స్ ఉంటాయని చెప్పాం. సో ఆ లీప్ ఇయర్స్ని బేస్ చేసుకొని సెంచరీ మీద ఇలా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ ఏమంటే మనకి హౌ మెనీ లీప్ ఇయర్స్ ఆర్ ఇన్ ఏ సెంచురీ. సో మనకి సెంచురీలో మనకి ఎవ్రీ సెంచురీకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో మనకి ఫస్ట్ 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో మనకి లీప్ ఇయర్స్ని చెక్ చేయాలంటే 4 మల్టిపుల్స్ని చెక్ చేయమన్నాను. 4 మల్టిపుల్స్ని చెక్ చేద్దాం. 4, 8, 12, 16 అండ్ సో ఆన్ మనకి 96, 100 తర్వాత 100. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 96 ఎన్ని టైమ్స్ పోతుంది? 4తో 4 2s 8, 4 4s 16. సో మనకి ఇక్కడికే 24 లీప్ ఇయర్స్ అయింది. ఇక్కడ వరకే 24 లీప్ ఇయర్స్ అయింది. నెక్స్ట్ 25th ఇయర్ యాడ్ అవుతుంది. 100 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 100 అనేది మనకి సెంచరీ ఇయర్. సో మనకి సెంచరీ ఇయర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? సెంచరీ ఇయర్ని 400తో డివైడ్ చేయమని చెప్పాను. సో మనకి 100 అనేది 400తో డివైడ్ అవ్వదు కాబట్టి మనం 100 అనేది నార్మల్ ఇయర్గా అజ్యూమ్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ వచ్చేసి ఎవ్రీ 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 24 లీప్ ఇయర్స్ ఉంటాయని చెప్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళబోయే ముందు మనకి ఎన్ని ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి ఎలా కనుక్కున్నాం అనేది చూద్దాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇయర్స్ రాసుకుందాం. నెక్స్ట్ మనకి ఈ ఇయర్స్లో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి అనేది ఎలా చెక్ చేస్తామనేది చెప్తాను. సో మనకి ఫస్ట్ 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయని చెప్పాను? 24 లీప్ ఇయర్స్ వస్తాయని చెప్పాను. సో మనకి నెక్స్ట్ 200 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయంటే ఫస్ట్ 100 వరకు 24, నెక్స్ట్ 100 వరకు 24 + 24. సో మనకి 48 లీప్ ఇయర్స్ అవుతాయి. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏమంటే 200 అనేది సెంచరీ ఇయర్. 200 అనేది 400తో డివైడ్ అవ్వదు కాబట్టి సో మనకి 48 లీప్ ఇయర్స్. సో నెక్స్ట్ వచ్చేసి 300. ఫస్ట్ 300 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 24, 48. నెక్స్ట్ వచ్చేసి 48 + 24 ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 72 లీప్ ఇయర్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 400 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? ఫస్ట్ 400 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయంటే ఫస్ట్ ఇయర్ వరకు ఫస్ట్ సెంచరీ వరకు 24, నెక్స్ట్ సెంచరీ వరకు 24, అలాగే నెక్స్ట్ సెంచరీ వరకు 24. అలాగే మనకి ఇక్కడ 4 సెంచరీస్ ఉన్నాయి కాబట్టి 4 × 24 ఎంత వస్తుంది? 96. 4 × 24 96. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇచ్చిన ఇయర్ అనేది 400 కాబట్టి డివైడెడ్ బై 400 చేస్తాం. సో మనకి 400th ఇయర్ వచ్చేసి 400తో డివైడ్ అవుతుంది కాబట్టి 400th ఇయర్ కూడా మనము లీప్ ఇయర్ అని చెప్తాం. 400th ఇయర్ అనేది కూడా లీప్ ఇయర్ అని చెప్తాం. సో మనకి ఇక్కడ ఏం యాడ్ అయింది? ఒక లీప్ ఇయర్ ఎక్స్ట్రా యాడ్ అయింది. సో మనకి 400 ఫస్ట్ 400 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే 97 లీప్ ఇయర్స్ ఉన్నాయి. మనకి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీ, థర్డ్ సెంచరీ, ఫోర్త్ సెంచరీ. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ 1 to 100 అంటే మనకి ఫస్ట్ సెంచరీ.
1 to 100 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 1 to 100 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. అలాగే మనకి సెకండ్ సెంచరీ 101 to సెకండ్ సెంచరీ అంటే 101 to 200, 101 to 200 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? మనం ఇక్కడ గమనించినట్టయితే 101 to 200 ఇక్కడ అనేది మనకి ఇక్కడ వచ్చేసి మనకి సెంచరీ మాత్రమే ఉంది. 101 to 200 100 ఇయర్సే కాబట్టి ఎవ్రీ 100 ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్ వస్తాయి. ఎవ్రీ 100 ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్ వస్తాయి. అలాగే మనకి థర్డ్ సెంచరీ అంటున్నా, థర్డ్ సెంచరీ. సో 201 నుంచి 300 వరకు 201 నుంచి 300 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సెంచరీ అంటే 301 నుంచి 400 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? సో మనకి 301 నుంచి 400 వరకు 100 ఇయర్స్ ఉన్నాయి. అలాగే మనకి 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 24 లీప్ ఇయర్స్ వస్తాయి. సో మనకి 400th ఇయర్ కూడా 400తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఒక లీప్ ఇయర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 4th సెంచరీలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 25 లీప్ ఇయర్స్ ఉంటాయి. 25 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో మనకి ఇది క్యాలెండర్లో ఫస్ట్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక 3 క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. మనం చెప్పుకున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఈ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చామనంటే హౌ మెనీ లీప్ ఇయర్స్ ఫ్రమ్ 1921 to 2021 అని ఇచ్చాడు. 1921 to 2021 అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 2021లో నుంచి 1921 తీసేస్తే ఎన్ని ఇయర్స్ వస్తాయి? 100 ఇయర్స్ వస్తాయి. సో మనకి ఎవ్రీ 100 ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్ ఉంటాయని చెప్పాం. 24 లీప్ ఇయర్స్ ఉంటాయని చెప్పాం. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే 1921 నుంచి 2021 వరకు వెళ్ళాలంటే ఇక్కడ 2000 అనే సెంచరీ ఇయర్ని దాటి వెళ్ళాలి. 2000 అనే సెంచరీ ఇయర్ని దాటి వెళ్ళాలి కాబట్టి సో మనకి 2000ని 400తో డివైడ్ చేద్దాం. 400తో డివైడ్ చేద్దాం. సో మనకి 400తో 2000 అనేది కంప్లీట్గా డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి సో మనకి ఎవ్రీ 100 ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్ ఉంటాయని చెప్పాం. అలాగే మనకి ప్లస్ 2000 అనే ఒక లీప్ ఇయర్ యాడ్ అయింది. సో మనకి 1921 నుంచి 2021 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 25 లీప్ ఇయర్స్ ఉంటాయి. 25 లీప్ ఇయర్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1821 నుంచి 1921 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సో మనకి 1821 నుంచి 1921 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 1921 నుంచి 1821ని తీసేయండి. 1921 నుంచి 1821 తీసేసి ఎన్ని ఇయర్స్ వస్తాయి? 100 ఇయర్స్ వస్తాయి. ఎన్ని ఇయర్స్ వస్తాయి? 100 ఇయర్స్. సో మనకి ఎవ్రీ 100 ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఎవ్రీ 100 ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 1800 నుంచి 1921 వరకు వెళ్ళాలి. 1800 నుంచి 1921 వరకు వెళ్ళాలి కాబట్టి సో మనం ఏ ఇయర్ని పాస్ చేస్తూ వెళ్ళాలి? 1800 నుంచి 1921 వరకు అంటే మనకి 1900 అనే సెంచరీ ఇయర్ని పాస్ చేస్తూ వెళ్ళాలి. 1900 అనే సెంచరీ ఇయర్ని పాస్ చేస్తూ వెళ్ళాలి కాబట్టి సెంచరీ ఇయర్ ఇచ్చినప్పుడు 400తో డివైడ్ చేస్తాం. సో మనకి 400తో డివైడ్ చేస్తే 4 టేబుల్లో పోదు కాబట్టి సో మనకి రిమైండర్ 3 వస్తుంది. రిమైండర్ 3 వచ్చినప్పుడు మనం ఆ ఇయర్ని నార్మల్ ఇయర్గా చెప్తాం. సో మనకి ఇక్కడ వచ్చేసి 1900 అనేది నార్మల్ ఇయర్ అవుతుంది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 24 లీప్ ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2002 నుంచి 2018 వరకు. సో మనకి ఇక్కడ నియర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు అంటే మనకి దగ్గర ఇయర్స్ ఇచ్చినప్పుడు ఎలా చెక్ చేస్తామంటే 2002 అంటే మనకి లాస్ట్ 4 మల్టిపుల్స్ చెక్ చేయండి. 4 మల్టిపుల్స్ చెక్ చేద్దాం. 2 తర్వాత 4, 2004, 2008, 2012, 2016. సో మనకి 18 లోపు కావాలి కాబట్టి సో మనకి 2004, 2008, 2012, 2016. సో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి? 4 లీప్ ఇయర్స్ వచ్చాయి. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హౌ మెనీ టైమ్స్ 29th డేట్ కమ్స్ ఇన్ 400 ఇయర్స్. మనకి 400 ఇయర్స్లో 29th డేట్ అనేది ఎన్నిసార్లు వస్తుందో కనుక్కోమంటున్నాడు. సో మనకి ఎవ్రీ నార్మల్ ఇయర్కి ఎన్ని 29th డేట్ ఎన్ని టైమ్స్ వస్తుందంటే 11 టైమ్స్ వస్తుంది. 11 టైమ్స్ వస్తుంది. 400 ఇయర్స్లో ఎన్ని టైమ్స్ వస్తుందంటే 400 into 11 టైమ్స్. 400 into 11 టైమ్స్ ఎంత వస్తుంది? మల్టిప్లై చేస్తే 4400 వస్తుంది. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే
400 ఇయర్స్లో మనము లీప్ ఇయర్స్ని మిస్ చేసాం. లీప్ ఇయర్స్ అంటే మనకి February 29th ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఆ ఇయర్ని మిస్ చేసాం. సో మనకి ఆ ఇయర్స్ని ఇప్పుడు కౌంట్ చేద్దాం. ఎవ్రీ 400 ఇయర్స్కి ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయని చెప్పాను? 97 లీప్ ఇయర్స్ వస్తాయని చెప్పాను. 97 లీప్ ఇయర్స్ వస్తాయని చెప్పాను. సో మనం మిస్ చేసింది వచ్చేసి February 29th ఒకటే కాబట్టి 97 లీప్ ఇయర్స్లో February 29th ఎన్నిసార్లు వస్తుంది? 97 టైమ్స్. 97 టైమ్స్. సో మనకి ఇక్కడ వచ్చేసి 4400 ప్లస్ 97, 4400 ప్లస్ 97 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4497 టైమ్స్. సో మనకి 400 ఇయర్స్లో 29th డేట్ ఎన్నిసార్లు వస్తుందంటే 4497 టైమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ టైమ్స్ 29th Feb కమ్స్ ఇన్ 400 ఇయర్స్ అంటున్నాడు. సో మనకి 29th Feb అంటే మనకి లీప్ ఇయర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి 29th Feb ఎన్నిసార్లు వస్తుందని అడుగుతున్నాడు. 400 ఇయర్స్లో 29th Feb అనేది ఎన్నిసార్లు వస్తుందని అడుగుతున్నాడు. సో మనకి 29th Feb అంటే మనకి లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి 29th Feb ఉంటే లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి సో మనకి 400 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి అనేది కనుక్కుంటే సరిపోతుంది. సో మనకి 400 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 97 లీప్ ఇయర్స్ వస్తాయి. సో మనకి ఎవ్రీ ఇయర్కి 29th Feb అనేది ఒకసారి ఉంటుంది కాబట్టి 97 ఇయర్స్కి ఎన్నిసార్లు ఉంటుంది? 97 ఇయర్స్కి 97 టైమ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసి 97. ఇదండి ఇవాల్టి క్లాస్. సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ని చెప్పుకుందాం. సో ఇది ఇవాల్టి క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.